అదేనండి, దీనిలో అనేకమైనటువంటి అంశాలు ముడిపడి ఉన్నాయి. ఎందుకంటే మనం ఇందాక అనుకున్నట్టు శాస్త్రీయమైనటువంటి కోలమానాలు, శాస్త్రీయమైనటువంటి మెట్రిక్స్ మనం తీసుకుని ఒక సిస్టమేటిక్ గా చేస్తే దీన్ని పైనుంచి కింద వరకు అందరూ సీరియస్ గా తీసుకొని, ఎందుకంటే పిన్ పాయింట్ గా ఉంటది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ గవర్నెన్స్ అనుకోండి, డిజిటల్ గవర్నెన్స్ అనుకోండి. డిజిటల్ గవర్నెన్స్ లో మీకు తక్కువ పాయింట్స్ వచ్చాయి. ఎందుకు తక్కువ పాయింట్స్ వచ్చాయి అంటే, ఇదిగో పలానా పలానా ఫైల్స్ మీరు అన్ని ఆన్లైన్ లో పెట్టలేదు, పలానా లేదు కాబట్టి ఓహో అచ్చా అది తప్పు అనమాట. సో దాన్ని రెక్టిఫై చేసుకోవాలి, ఇలా తెలుస్తుంది. అలాగే ఈ పథకం సరిగ్గా అమలు కాలేదు, ఎందుకు అమలు కాలేదు, ఒక ఇంతమంది ఫీడ్బ్యాక్ ఇచ్చారు, వీళ్ళకి అందలేదు, ఈ వర్గాలకు అందలేదు, ఓహో అందలేదా, కరెక్టే కదా. అలాగా మనం ఇచ్చే మెట్రిక్స్ ఎదుటి వాళ్ళు కూడా కన్విన్సింగ్ గా ఉండి ఒక శాస్త్రీయంగా ఉంటే అప్పుడు వాళ్ళు దీన్ని సీరియస్ గా తీసుకుంటారు. లేకపోతే ఏంటంటే ఇద్దరుగా ఉంటారులే, ఎవరు పట్టించుకున్నాళ్ళే ఇది అని చెప్పేసి వదిలేస్తారు. దాని సీరియస్నెస్ పోతుంది. దీన్ని ప్రతిపక్ష పార్టీలు చూడండి, ఇందాక ఆయన ఏమన్నారు, కొంతమంది మంత్రుల్ని కావాలని బదనాం చేయడానికి ఈ రేటింగ్స్ తీసుకొచ్చారన్నారు. సో ఇది మిగతా ఇక్కడ ఉంది ఎన్డీఏ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం మంత్రులు కూడా ఉన్నారు. సో వాళ్ళని బదనాం చేయడానికి అన్నట్టు సోషల్ మీడియాలో చేయటము లేకపోతే చేస్తారు. దీనివల్ల ఏంటంటే డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది, ఆయా కేడర్ లో కొంచెం అశాంతి, లేకపోతే కొంచెం దాని మీద అనవసరమైన డిస్కషన్ పెరుగుతుంది. సో ఏదైనా శాస్త్రీయమైన అధ్యయనం చేస్తే మంచిది, నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు వారు అనేకమైన ఆరోపణలు మా ప్రభుత్వం మీద చేశారు. అదేంటో అసలు ప్రభుత్వమే లేనట్టుగా, ఈ 14 మాసాల్లోనే సమస్యతో వచ్చేసినట్టుగా, ఎక్కడ ఏ డెవలప్మెంట్ లేదు, అభివృద్ధి లేదు అన్నట్టుగా వాళ్ళు మొత్తం చెప్పుకుంటూ వస్తున్నారు. ఇలా అబద్ధాలు ఎలా ఉంటాయంటే అంటే, ఇప్పుడు అత్యాచారాలు సంవత్సరంలో 250 అత్యాచారాలు అని చెప్పి అన్నారు, అంతే కదండి? 250 అన్నారా? నాకు గుర్తుండేది అయితే 250 అత్యాచారాలు అన్నారు. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే, వీళ్ళ ప్రచారాలు మీకు చూపిస్తాను. సాక్షి పేపర్ లోనే 21/10/2024 సాక్షి పేపర్ లో రాశారు. 4 నెలల్లో అంటే 120 రోజుల్లో 74 అత్యాచారాలు జరిగినాయి అని చెప్పి సాక్షి పేపర్ లో రాశారు. ఓకేనా? ఇప్పుడు 21 అక్టోబర్ 2024, మళ్ళీ నెల రోజుల తర్వాత, నెల రోజులు కూడా కాదు 20 రోజుల తర్వాత 3/11/2024 130 రోజుల్లో 130 అత్యాచారాలు. ఇందాక 120 రోజుల్లో 74 అత్యాచారాలు, 20 రోజుల తర్వాత పేపర్ లో మళ్ళీ 130 రోజుల్లో 130 అత్యాచారాలు. చూడండి ఎంత మారిపోయింది. అంటే ఒక 10 రోజుల్లోనే ఒక 70 అత్యాచారాలు పెరిగిపోయింది. ఎంత అబద్ధాలు మరి. అసలు నిజమేంటి? వాళ్ళ ప్రభుత్వంలో ఇది ఎన్సీఆర్బీ రికార్డ్ అండి, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో, ఆన్లైన్ లో ఉంటది, కేంద్ర ప్రభుత్వం నుంచి రిలీజ్ అవుతుంది. ఈ గణాంకాల్లో 2022లో రాష్ట్రంలో జరిగిన మహిళలు యొక్క రేపులు ఎన్ని తెలుసా? 627 ప్లస్ పిల్లలు అంటే 18 లో పిల్లలు 1204, మొత్తం వెరసి 1831 రేపులు జరిగినాయి 2022 జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. సో గణాంకాలు చూడండి ఎలా ఉన్నాయి. 1821 రేపులు 2022 ఎక్కడ. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి 250, మళ్ళీ వీళ్ళు పేపర్ లో రాస్తున్నటువంటి గడియకు మాట, గడియకు అబద్ధం. ఈ రకమైన అబద్ధం ఏదంటే, రేపు లేదో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమీ జరగనట్టు, చక్కగా సుపరిపాలన చేసినట్టు, అన్న రాజ్యంలో సూపర్ గా ఉన్నట్టు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ రాగానే అన్ని రేపులు జరిగిపోతున్నట్టు ఏ రకంగా అబద్ధాలు చెప్తున్నారు చూడండి. అలాగే పంచాయతీరాజ్ విషయం, వాళ్ళ స్థానిక సంస్థ ఎన్నికల్లో 90% వాళ్ళు ఏకగ్రీవాలు చేసుకొని వాళ్ళ వైసీపీ వాళ్ళే సర్పంచ్లు ఉన్న చోట మరి ఆ సర్పంచ్లు ఎందుకు బయటకు వచ్చేసి ధర్నాలు చేసి ఆత్మహత్యలు ఎందుకు చేసుకున్నారండి? మీ ప్రభుత్వంలో మీ సర్పంచ్లు బయటకు వచ్చి ధర్నాలు చేసి ఆత్మహత్యలు ఎందుకు చేసుకున్నారు? మాకు రావాల్సిన నిధులు ఇవ్వట్లేదు, కేంద్ర ఆర్థిక సంఘం నిధులు మీరు ఇవ్వట్లేదు, ఇచ్చినా సరే ఏదో కరెంటు బిల్లు కింద జమ చేసుకుంటున్నారు, పక్క కింద పనులు చేయలేకపోతున్నాము, ఇచ్చిన పనులకి అప్పులు పాలైపోయాము, ప్రజలకు సమాధానం చెప్పుకోలేకపోతున్నాము అన్న పరిస్థితి రోడ్డు మీదకి వచ్చారే మీ సర్పంచులు, ధర్నా చేశారే, ఆత్మహత్య చేసుకున్నారే. మరి ఈ రోజు ఏ సర్పంచ్ బయటకు వచ్చి ధర్నా చేయట్లేదే? ఏ సర్పంచ్ తన ఆవేదన వ్యక్తం చేసుకోవట్లేదే? నిజంగా ఆయన చెప్పినట్టు అంత సమస్య ఉంటే ఏ ఒక్క సర్పంచ్ అన్న బయటకు రావాలి కదా. ఇటువంటి అబద్ధ అసత్య ప్రచారాలు చేయటం ఏది. మళ్ళీ విద్యుత్ విషయంలో 2019 ఒకసారి ఆగండి, ఎందుకంటే ఆయన చాలా టైం తీసుకున్నారు కదా. 2019లో అండి జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆయన ఏమన్నారంటే, నేను మొత్తం కరెంట్ ఛార్జీలు తగ్గించేస్తా అన్నారు. విజయవాడలో ఇచ్చినటువంటి ప్రమాణ స్వీకారం రోజు ఇచ్చిన స్టేట్మెంట్. 5 ఏళ్ళు ఏం తగ్గించారండి? రోప్ ఛార్జెస్, ఆ ఛార్జెస్, ఈ ఛార్జెస్, సబ్సిడీ ఛార్జెస్ అని చెప్పేసి
ప్రతి 6 మాసాలకు ఒకసారి పెంచుకుంటూ తలిచి మోపిడి చేశారు కదండి. ఏం నిలబెట్టుకున్నారని మాట ఆయన. ఈ రోజు మా ప్రభుత్వం వచ్చాక మేము భరిస్తున్నాం 15,000 కోట్లు మా ప్రభుత్వం భరిస్తూ ప్రజలకి ఆ యొక్క భారాన్ని పాస్ చేయకుండా సంస్కరణలు తీసుకొస్తూ జగన్మోహన్ రెడ్డి గారు విద్యుత్ అంతా మొత్తం ప్రొడక్షన్ అంతా ఆపేశారు ఆయన. కొనుగోలు అవకతవకలు చేశారు ఆయన. మేము అలా కాదు, ప్రొడక్షన్ పెంచుతూ అలాగే రేటు పెంచనివ్వకుండా దాని రేటు కూడా, దాని యొక్క యూనిట్ రేటు కూడా వచ్చే సంవత్సరాల కన్నా తగ్గించే విధంగా ఆ రకంగా ముందుకు వెళ్తున్నాం. విద్యుత్తులో మీరు ఇచ్చినటువంటి హామీలు ఏంటి, మీరు చేస్తుంది ఏంటి అంటే మీరు మీ 5 ఏళ్ల ప్రభుత్వ హయాంలో ఏమీ చేయలేదు కాబట్టే కదా మీ ప్రభుత్వాన్ని అతిథిగా పక్కన పెట్టి 11 స్థానాలకు పరిమితం చేశారు. ఈ రోజు చూడండి 14 మాసాల్లో రాష్ట్రంలో ఏ అభివృద్ధి జరగట్లేదండి. ఇప్పుడు లోకేష్ గారి గురించి కామెంట్ చేశారు ఆయన. లోకేష్ గారు వచ్చాక హెచ్ఆర్డి మినిస్టర్ విద్యాశాఖలో ఎన్ని మార్పులు తీసుకొచ్చారండి. పిల్లలకి ఏది జగనన్న స్కూల్ బుక్లు, జగనన్న చెక్కీలు, జగనన్న అది, జగనన్న ఫుడ్, ఈ పేర్లన్నీ తీసేసి చక్కగా డొక్కా సీతమ్మ గారి పేరు అమ్మ పేరు పెట్టి మధ్యాహ్నం భోజనం ఇస్తున్నారే. దానిలో సన్నబియ్యం కూడా ఇస్తున్నారే. మీ దగ్గర సన్నబియ్యం ఇవ్వలేదు, ఇప్పుడు సన్నబియ్యం కూడా ఇస్తున్నారే. అలాగే సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు పెట్టారే. అన్ని రకమైన సంస్కరణలు తీసుకొస్తున్నారు విద్యాశాఖలో. ఏదైనా ఒకటి జరిగితే దాన్నే బ్లో అప్ చేసి ఆయనకి ఎందుకు ఆ రేటింగ్ వచ్చేసింది అంటే ఆయన ఆధ్వర్యంలో 14 మాసాలు ఎన్ని సంవత్సరాలు తీసుకొచ్చారు. ఏ రకంగా స్కూల్లో ఏది మీరు ఇంగ్లీష్ మీడియం, అర్థం పర్థం లేని ఇంగ్లీష్ మీడియం, దానికి సహేతుకం లేదు, గ్రౌండ్ ప్రిపరేషన్ లేదు, ఏమి లేదు. ఏమి చేయకుండా చేసేస్తే సిబిఎస్ఈ వాళ్ళు రేపు ఎగ్జామ్ రాస్తే ఫెయిల్ అవరా అండి. 5 ఏళ్ల పాటు చేసింది లేదు. పేరు మాత్రం ఇంగ్లీష్ మీడియం చేసింది ఏంటి గ్రౌండ్ లెవెల్లో. ఆ రకంగా టీచర్ లేదు, స్టాఫ్ లేరు. మా ప్రభుత్వం వచ్చాక అన్ని సంస్కరణ చేసుకుంటూ వస్తున్నాం కదా. అందుకనే కదా అప్పుడేం జరగలేదు, ఇప్పుడేం జరిగిందో, అప్పుడేం జరగలేదు, ఇప్పుడేం జరిగిందో అయితే రవికిరణ్ గారు చెప్తున్నారు. అంటే మీరు ఇందాక చెప్పిన దానికి అంటే మీరేం చెప్తారు ఇప్పుడు రామారావు గారు? సతీష్ గారు ఒక అంశం అండి. ఇక్కడ రవికిరణ్ గారు అలాగే చెప్తారు. ఆయన ఏంటంటే వాళ్ళ కూటమి ప్రభుత్వాన్ని సమర్థించుకోవడానికి అది కాదు రామారావు గారు, కాదు దాంట్లో ఆయన చెప్పిన దాంట్లో తప్పులు చెప్పండి. పార్టీ పరంగా వద్దులే, పార్టీలు మనకి ఇప్పుడు పార్టీలు కాకుండా ఆయన మామూలుగా అనలైజ్ చేసి చెప్పారు కదా. అలాగే అసలు మీకు కనిపించిందే కనిపించలేదు. చెప్తానండి.